ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగిన తీరు తమకు అందుతున్న సమాచారం ప్రకారం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలన్న కోరిక తెలంగాణ గ్రామాల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు తెలంగాణలో గడ్డుకాలం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా దృష్టిని కేంద్రీకరించి ఇచ్చినటువంటి హామీల అమలుకు కావలసినటువంటి ఆర్థిక వనరుల సమీకరణ ఏ రకంగా చేయబోతున్నారు. రెండోది, గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలు చేసినటువంటి పథకాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. అది దళిత బంధు పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, దానికి పేమెంట్స్ ఇవ్వడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు స్కాలర్షిప్స్ కూడా ఈరోజు ఆగిపోయినాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వము తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి హయాం కావచ్చు, అంతకుముందు నుంచి కూడా అమలు జరుగుతున్నటువంటి పథకాల గురించి ఏంటి, కొత్తగా ఆయన ఇచ్చినటువంటి అనేక రకాల హామీల గురించి ఏంటి, పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఆ పథకాలు ఉన్నాయా లేవా, వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి, కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి, ప్రజలకు స్పష్టం చేసి ఈ యొక్క పథకాలన్నీ ఒక సమగ్రంగా మరి ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వము స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీస్తున్నాం. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చాడు హైదరాబాద్లో. కొత్త ప్రణాళిక, ఉన్న ప్రణాళిక మర్చిపోయాడు. తెలంగాణకి ఇచ్చినటువంటి గ్యారెంటీలు మర్చిపోయాడు. ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కొత్త హామీలు ఇచ్చిపోయాడు. కానీ కొత్త హామీలు ఇచ్చినప్పుడు పాత హామీల పరిస్థితి ఏంది, ఇప్పటికే తెలంగాణటువంటి పథకాల పరిస్థితి ఏంది, వాటిని అమలు చేస్తారా లేదా, వాటిని రద్దు చేశారా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర హయాంలో ప్రారంభించినటువంటి పథకాల సంగతి ఏంది, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల పరిస్థితి ఏంది, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏంటి, ఇచ్చినటువంటి 400 పైచీలకు హామీలు ఏంటి,